పనీర్ పాలక్ రోటీ. సో పాలక్ రోటీ అంటే మామూలుగా పాలకూర పేస్ట్ మనము గోధుమ పిండిలో వేసుకొని రోటీలు చేసుకునే ప్రాసెస్ మనకు తెలుసు. సో పనీర్ కాంబినేషన్లో అంటే 2-3 ప్రాసెస్లు కొంతమందికి తెలుసు. సో చాలా సింపుల్గా ఈరోజు మీ అందరికీ నేను పరిచయం చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1 కప్పు, పనీర్ తరుగు 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పాలకూర మనమే కాదు, మన పిల్లలకు కూడా మనం నిత్యం చెప్తూనే ఉంటాము, ఆకుకూరలు తినాలి, పాలకూర చాలా మంచిది, కంటి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి. సో పాలకూర డెఫినెట్గా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ అలాగే జ్వరం వచ్చిన తర్వాత ఆ నీరసాన్ని దిగమింగుకోవాలి అంటే, దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి, ఆఫ్టర్ రీస్టార్ట్ అగైన్ అంటే మనకి మంచి బలము రీస్టార్ట్ అవ్వడానికి పాలకూర జ్యూసులు చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా మనకు పాలకూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, పాలకూర టమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అంటూ ఉంటారు. ఇవి కాంబినేషన్స్ అనమాట. సో దానికి కూడా ఒక సూత్ర ఉంటుంది, అది ఊరికే చెప్పలేదు, దానికి ఏదో సూత్ర ఉంటుంది. ఓకే, బట్ పాలకూరని తినడం వల్ల మనకు చక్కగా టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచి మేలు చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అదర్వైజ్ చూసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, మంచి శక్తి, రోగనిరోధక శక్తి, ఇలా చాలా చాలా లక్షణాలు ఉన్నాయి. సో దాంతోపాటు పనీరు, సో మంచి ప్రోటీన్ అండి. సో పిల్లలకైనా ఎవరికైనా కూడా పనీర్ అనేది మంచి ప్రోటీన్. సో పనీర్ని యాక్చువల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా, ఒకవేళ అంటే అంత టైం ఉండి టైం వెచ్చించగలిగితే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే పాలకూర మొత్తం కాడలతో పాటు, కాడలు కూడా అస్సలు ఎప్పుడూ కూడా పడేయకండి, చాలామంది అదే తప్పు చేస్తారు. సో పాలకూరలో ఆకుని మాత్రమే తీసేసుకొని కాడల్ని అలా పడేస్తూ ఉంటారు. ఈ కాడల్లో ఉండేటువంటి ఫైబర్, ఎనర్జీ, మంచి న్యూట్రియంట్స్ అసలు ఎక్కడ ఉండవు. సో ఎప్పుడు కూడా కాడల్ని దయచేసి పడేయకండి. అందుకే విత్ కాడలు కూడా నేను తీసుకున్నాను ఈరోజు ఈ వంటలో. ఓకే, సో ఈ మూడింటిని కూడా మనం చక్కగా ఒక మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా, సో చూసుకుంటూ పోసుకోవాలి. ఒక ముద్దలాగా తయారు చేయాలి దీన్ని, బికాస్ దీంట్లో మనకు గోధుమ పిండి అది యాడ్ చేయాలి కాబట్టి. సో మరీ జారుగా కాకుండా మీడియంగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత రోటీ తయారు చేసేసుకుందాం. అంటే పాలక్ పేస్ట్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. అంటే అది ఆ స్మెల్ వచ్చిన వెంటనే మనకి ఇది పాలకూర పేస్ట్ అని అర్థమైపోతుంది. దాంతో ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీంట్లో గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, కొంచెం పెట్టుకున్నాం సైడ్కి, చూద్దాం. సో ఫస్ట్ స్పూన్తో కలిపేసుకుని ఆ తర్వాత చేతితో మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక్క పిసరు నూనె వేసుకుంటే మనకి ఈజీగా తయారు చేసుకోవడానికి ఉంటుంది. జస్ట్ ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇలా. సో ఇప్పుడు మనము దీనికి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకోబోతున్నాం. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త నూనె, ఆ తర్వాత మెల్లిగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. సో ఫస్ట్ సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఆ తర్వాత ఇందులో కొంచెం కారం, అంటే మనకి జనరల్గా తీసుకునే కారానికి తగ్గట్టుగా, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కసూరి మేతి, మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ. అంటే పనీర్ కాంబినేషన్లో కసూరి మేతి ఎప్పుడు చాలా బాగుంటుంది. చివరిగా కాస్త పనీర్ తురుము, గ్రేటెడ్ పనీర్, ఆ తర్వాత కాస్త ఉప్పు.
ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది మనకు స్టఫింగ్ అనమాట. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పన్నీర్ యాక్చువల్గా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వేయించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. సో పాలకూరతో మనము గోధుమ పిండి వేసుకొని ఒక పిండి తయారు చేసుకున్నాము. అదిగోండి రెడీగా ఉంది. ఆ తర్వాత స్టఫింగ్ కూడా ఇదిగోండి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బేసిక్గా చపాతీ కర్ర పీట కూడా తీసుకోవచ్చు, లేదు సింపుల్గా చేసేసుకోవాలి అంటే ఇలా బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా బటర్ పేపర్ తీసుకుందాం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో బటర్ పేపర్ ఉండేలా చూసుకోండి. ఏదో ఒక దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ పెద్ద ఖరీదైంది కూడా కాదు కాబట్టి సో కొని పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, పాడైపోయే అవకాశం కూడా లేదు ఇది. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని పెనం వేడి చేసుకుందాం. సో దట్ అది వేడవుతూ ఉంటుంది. మరోవైపు మనం చక్కగా రోటీ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి బటర్ పేపర్ రెడీగా ఉంది. మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాలక్ పిండి ఏదైతే ఉందో దానిలో చక్కగా తీసుకొని చేతిలోనే ఇలా ప్రెస్ చేసేసుకొని దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి పనీర్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్టఫ్ చేసుకొని కొనాలి ఇలా క్లోజ్ చేసుకుందాం. చేసుకొని మళ్ళీ దీనిలో బాల్ లాగా తయారు చేసేసుకుందాం. దీన్ని మరీ పల్చగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా బటర్ పేపర్ మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇలా పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా తీసుకొని దీన్ని చక్కగా నెయ్యితో లేదా నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. రెండో రొట్టె కూడా చేసేసానండి. ఇలా సర్వ్ చేసేసుకుందాం. సో ఇంకా పాలకూర వేసిన తర్వాత వేరే రంగు ఎలా వస్తుంది చెప్పండి. సో ఇలా పనీర్ పాలక్ రోటీ సో మీ అందరి కోసం రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, పనీర్ తరుగు 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా. పనీర్ పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పాలకూర వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో గోధుమ పిండి, నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక తరిగిన క్యాబేజ్, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కసూరి మేతి, పనీర్ తురుము, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి ఉండలు చేసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ పాలక్ రోటీ రెడీ.